హాయ్ అండి. ఈరోజైతే ఆది బ్లౌజ్ కొలతలతో ప్రిన్స్ కట్ అలాగే బోట్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ కింద వైపున ఎడ్జెస్ అనేవి క్రాస్ ఏమీ లేకుండా స్ట్రైట్‌గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్‌కి కరెక్ట్‌గా ఆది బ్లౌజ్ అనేది పెట్టుకొని ఫ్రంట్ నెక్ డీప్ అలాగే షోల్డర్స్ అలాగే చంక భాగం అన్నీ కూడా డాట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న డాట్స్‌పై స్ట్రైట్‌గా లైన్స్ అనేటివి గీసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా లైన్స్ అనేటివి డ్రా చేసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మళ్ళీ మీకు అర్థం కాదు. ఇప్పుడైతే లోపల వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయినప్పుడు మనకు విప్పుకోవడానికి అనేది పెట్టుకోవాలి. ఇప్పుడైతే చంక భాగం ఆర్మ్ రౌండ్ అనేది నేను గీసిన విధంగా ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అనేది కట్ చేయడం లేదు. ఎందుకు కట్ చేయలేదంటే బ్లౌజ్ పీస్కి ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది వచ్చింది. అలా నెక్ డిజైన్ అనేది వచ్చినప్పుడు మనం లైనింగ్కి నెక్ అనేది కట్ చేసుకోకూడదు. స్టిచ్చింగ్ చేసుకున్నాక మాత్రమే మనం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క అవుట్లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ అలాగే షోల్డర్స్ చంక భాగం ఆర్మ్ రౌండ్ అన్నీ కూడా ఈ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ని మనం తీసుకోవాలి. డ్రా చేసుకున్న డాట్స్పై స్ట్రైట్గా లైన్ అనేది నేను వీడియోలో చూపించే విధంగా అయితే డ్రా చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎంతైతే లెంత్ పెట్టుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా ఈ ప్రిన్స్ కట్ చేసినప్పుడు అంతే లెంత్ అనేది ఉండాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేటివి లెంత్ సమానంగా ఉంటాయి. ఇప్పుడు మనం కట్ చేసేది బోట్ నెక్ కాబట్టి దానికోసం ఇక్కడ 3 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపించే విధంగా చేయండి. కింద లెంత్ అనేది నెక్ డీప్ ఎంత కావాలో అంత అనేది పెట్టుకోవాలి. డీప్ కావాలంటే డీప్ ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కింద ఎడ్జెస్ అనేటివి సమానంగా ఉండడం కోసం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 ఇంచెస్కి ఇలా కరువుగా లైన్ అనేది నేను చూపించే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. నేను బోట్ నెక్ డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. అది కట్ వర్క్ షేప్లో బోట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. నేను వీడియోలో చూపించే విధంగా మీరు డ్రా చేసుకుని చూడండి. ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్తో మనం కటింగ్ అనేది నేర్చుకున్నట్లయితే ఎలాంటి వారికైనా మన బ్లౌజెస్ అనేవి ఈజీగా కుట్టగలము. మెజర్మెంట్స్ అనేవి కొద్దిమందికి అంతగా అర్థం కాదు. కాబట్టి ఆది బ్లౌజ్తో మనం నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఎలాంటి వారికైనా కొంచెం సన్నటి వారికైనా లావు వారికైనా ఎలాంటి వారికైనా సరే మన బ్లౌజెస్ అనేటివి మనం ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను డిజైన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. మనం డ్రా చేసుకున్న లైన్స్ పైనే మనం నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేటివి మారిపోతాయి. కాబట్టి నిదానంగా చూసి అనేది మనం కట్ చేసుకోవాలి. మనం నెక్ డిజైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా మనం డ్రా చేసుకుంటామో కటింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా అంతే నిదానంగా అనేది మనం కట్ చేసుకోవాలి. అప్పుడే మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను ఈ వీడియోలో నెక్ షేప్ అనేది ఎంత స్లోగా ఎంత నిదానంగా కట్ చేస్తున్నానో. అలా మనం నిదానంగా ఆ షేప్ అనేది కట్ చేయడం వల్ల ఆ షేప్ లుక్ అనేది చాలా బాగుంటుంది. నేను చెప్పే మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. లైన్ పైనే నిదానంగా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం ప్రిన్స్ కట్ కోసం మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అది ఎలాగో చెప్తాను. ప్రిన్స్ కట్ కోసం ఇక్కడ డాట్ అనేది పెట్టుకోవాలి. దానికోసం నేను
3.5 ఇంచెస్ అనేది డాట్ పెట్టాను. దాని 3.5 ఇంచెస్ డాట్ పెట్టాను. దాని పక్కనే 1 ఇంచెస్ అనేది డాట్ పెట్టుకొని ఆ 3.5 ఇంచెస్కి స్ట్రైట్గా పై వైపుకి 4 ఇంచెస్ అనేది లైన్ డ్రా చేయాలి. ఈ 1 ఇంచ్ స్ట్రైట్గా 1 ఇంచ్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ లైన్ని నేను చూపిస్తున్న విధంగా పైకైతే కలపాలి. నెక్స్ట్ ఈ చెస్ట్ పాయింట్ నుండి ఆర్మ్ రౌండ్ కార్నర్కి లైట్గా షేప్ అనేది తీస్తూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిన్స్ కట్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా అయితే చాలా ఈజీగా ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కటింగ్ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఆర్మ్ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ అనేది లోతు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లోతు ఎక్కువ అనేది తీసుకొని నేను చూపించే విధంగా ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ అనేది ముడత అనేది ఏమీ లేకుండా మనకు కరెక్ట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకు కటింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అలాగే కటింగ్ అనేటివి అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికోసం కింద అయితే ఎడ్జెస్ అనేటివి సమానంగా ఉండడం కోసం కింద స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ పీస్ని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఎడ్జెస్ అనేటివి సమానంగా ఎత్తు తగ్గులు అనేటివి లేకుండా ఉంటాయి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని స్ట్రైట్గా పెట్టుకొని పైన ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. అలాగే కింద కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఆ 1/2 ఇంచ్ అనేది మన లోపల వైపు కుట్టినప్పుడు వెళ్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ కుట్లోకి అనేది చేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకు ఎప్పుడైనా హ్యాండ్ అనేది టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ ఎడ్జెస్ కాడ చిన్న టక్ అనేది పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు గుర్తుంటుంది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా చిన్న టక్స్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను చూపించిన వీడియో చూశారు కదా, చాలా ఈజీగా మీరు కూడా ఇలాగే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెబుతున్నాను, బ్లౌజ్ పీస్కి నెక్ డిజైన్ అనేది వచ్చినప్పుడు మనము లైనింగ్కి నెక్ డిజైన్ అనేది కట్ చేయకూడదు. అలా కట్ చేసినట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు అంత పర్ఫెక్ట్గా అనేది నెక్ అనేది రాదు. కాబట్టి అది కొంచెం గమనించుకొని నెక్ డిజైన్ అనేది వచ్చిందా లేదా అని కొంచెం గమనించుకొని అప్పుడు మాత్రమే లైనింగ్కి నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న లైనింగ్ని బ్లౌజ్ పీస్ పై పెట్టి ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్తో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోను చూశారు కదా, మీకు ప్రిన్స్ కట్ అనేది ఎలా కట్ చేయాలో తెలియకపోతే ఇప్పుడు నా వీడియో చూసి ఇప్పుడు నేను చూపించే విధంగా ఈజీగా అనేది ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అనేది కట్ చేసుకోండి. చూశారు కదా, బ్యాక్ నెక్ డిజైన్ అనేది కట్ చేసినాక లుక్ ఎంత బాగుందో. బోట్ నెక్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాగే నిదానం అనేది నెక్ డిజైన్స్ కట్ చేసుకుంటే దాని లుక్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి నెక్ డిజైన్ అనేది వచ్చింది కాబట్టి నేను లైనింగ్కి
నెక్ అనేది ఇందాక కట్ చేయలేదు. నెక్ అనేది వచ్చినప్పుడు బ్యాక్ కావచ్చు, ఫ్రంట్ కావచ్చు, బ్లౌజ్‌కి నెక్ అనేది వచ్చినప్పుడు మనం నెక్ అనేది లైనింగ్‌కి కట్ చేయకూడదు. స్టిచ్చింగ్ చేసుకున్నాక మాత్రమే మనం కట్ చేసుకోవాలి. అప్పుడు దాని యొక్క ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ప్రిన్స్ కట్స్ అనేటివి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. చూశారు కదండీ! ఇప్పుడు నేను చూపించిన ఈ ఈజీ మెథడ్‌లో మీరు కూడా కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. నా వీడియో అనేది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని మరికొంతమందికి షేర్ అనేది చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ మరొక యూస్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలి.